బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇల్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35కు పైగా ఆఫీసులో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటుగా హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు 17,000 కోట్ల రుణాలు తీసుకుని అక్రమంగా షెల్ కంపెనీలకు మళ్లించిన అంశంపై దృష్టి సారించింది. రుణం మంజూరు చేయడానికి ముందు ఎస్ బ్యాంకు ప్రమోటర్ల ఖాతాలకు లంచ రూపంలో నిధులు బదిలీ అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లోన్ మంజూరు, బ్యాక్ డేటెడ్ క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్, CAM అంశాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ RHFలో కార్పొరేట్ రుణాలు 2017-18లో 3,742.60 కోట్ల నుంచి 2018-19లో 8,670.80 కోట్లకు పెరగడం అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తేలింది. ఇక రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఎస్ బ్యాంక్ యొక్క అడిషనల్ టైర్ 1 బ్యాండ్లలో 2,850 కోట్ల పెట్టుబడి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన 10,000 కోట్ల రుణం మళ్లింపు, రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కెనరా బ్యాంకు సంబంధించిన 1,050 కోట్ల మోసం కేసులు కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. ఇక ఈడీ అధికారులు అంబానీకి నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 5వ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ యొక్క నోటీసులు నుంచి రిలయన్స్ గ్రూప్ కొంత రుణాలు తీసుకొని అక్రమ షెల్ కంపెనీలు మళ్లించినట్టుగా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలోనే 5వ తారీఖు హాజరు కావాలని చెప్పి కూడా పూర్తిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఢిల్లీతో పాటు ముంబైతో పాటు 50 చోట్ల అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించిన ఈడీ అధికారులు అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేశారు. అయితే మొత్తానికి చూస్తే ఓన్గా 17,000 కోట్ల రుణాలు ఏం చేశారనే దానిపైనే ప్రత్యేకంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగించనున్నారు. మొత్తానికి ఈ యొక్క రుణం మంజూరు చేసిన బ్యాంక్ ప్రమోటర్ కూడా లంచం ఇచ్చినట్లుగా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. మరి ఆయన 5వ తారీఖున విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? వారి తరపున న్యాయవాదులు కానీ అనిల్ కానీ ఏమైనా స్పందించారు? అయితే నోటీసులు జారీ చేశారు, కానీ ఆయన హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ అడ్వకేట్లు హాజరవుతారా, లేకపోతే ఈడీ అధికారులకు సంబంధించిన నోటీసులకు మరోసారి వస్తానని చెప్తారా అనేది మాత్రము కొంత సమయం అయితే మనకు
పూర్తి సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినందుకు అనిల్ అంబానీ మాత్రం వెళ్లే అవకాశమే కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో గత జూలై 26న డాక్టర్ నమ్రత అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతి ఇచ్చింది. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేయడంతో డాక్టర్ నమ్రత అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో గత జూలై 26న డాక్టర్ నమ్రత అరెస్టు చేశారు. 5 రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతి ఇచ్చింది. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేయడంతో డాక్టర్ నమ్రత అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రత పోలీసులు కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిర్వాహకురాలు నమ్రతతో పాటు మరొక 6 మొత్తం 7 ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా చెంచల్గూడ జైలులో ఉన్నారు. వీళ్ళందరినీ కస్టడీ విచారణకు తీసుకోవాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి మోసాల తాలూకా అనేక కీలక విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళని పట్టుకొని విచారణ చేస్తే కస్టడీ విచారణలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎంత పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాల మీద ప్రస్తుతం ఈ విచారణ జరగబోతోంది. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో గోపాలపురం పోలీసులు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను కస్టడీకి తీసుకోబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న అనంతరం ఆమెను ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్ లేదా నార్త్ జోన్ డీజీపీ ప్రధాన కార్యాలయం, టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక చోట కస్టడీ విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఈ కేసులో నిర్వాహకురాలు నమ్రత గత కొన్నేళ్ల నుంచి 2021లోనే ఆమె యొక్క లైసెన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె మీద ఉన్నటువంటి కేసులను బేస్ చేసుకొని మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్ చేయలేదు ఆమె యొక్క ప్రాక్టీస్ ను. ఇది అయినప్పటికీ కూడా తను ప్రాక్టీస్ చేయట్లేదు అని ఒకవైపున మెడికల్ కౌన్సిల్ కు తెలియజేసి సీక్రెట్ గా కార్యకలాపాలను కొనసాగిస్తూ ఐవీఎఫ్ ల పేరుతోనూ సరోగసి పేరుతోనూ పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను అడ్డంగా మోసం చేస్తూ లక్షల రూపాయలను దండుకుంటోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన సోనియా దంపతులు తమ మోసపోయినటువంటి విధానాన్ని పోలీసులకు తెలియజేయడంతో వైద్య శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరుగుతున్నటువంటి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రధాన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక ఇందులో ముఖ్యంగా సరోగసిల పేరుతో ఏ రకంగా మోసాలకు పాల్పడుతున్నారు, సరోగసి అని చెప్పి పేద రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి గర్భిణులను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు ముట్టజెప్పి వారి యొక్క పిల్లలను కొనుగోలు చేసి
సరోగసి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రుల భార్యాభర్తలకు ఏ రకంగా అప్పజెపుతున్నారు అనే దాని మీద ప్రధానంగా విచారణ సాగే అవకాశం ఉంటుంది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంశం అనేది దాగి ఉంది కాబట్టి దీని మీద ప్రధానంగా అనేక కీలక విషయాలను కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో తెలుసుకుంటారు. మరోవైపు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. ఇందులో జయంతి కృష్ణ నమ్రత కొడుకు పాత్ర యొక్క కీలకంగా ఉంది కాబట్టి అతని యొక్క ప్రమేయానికి సంబంధించి అతని యొక్క పాత్ర ఏ రకంగా అక్కడికి వచ్చి మోసపోయినటువంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో మోసపోయిన బాధితులను వాళ్ళు వచ్చి నిలదీసినటువంటి సందర్భంలోనే ఎలా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీదే కేసులు బనాయించి వాళ్ళనే ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరించాడు అనే విషయాలు తెలుస్తాయి. ఇక ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మోసాలలో మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయినటువంటి డాక్టర్ల యొక్క పాత్ర, వాళ్ళకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్, వాళ్ళకున్న లైసెన్స్లు, అసలు అర్హత కలిగి ఉన్నటువంటి ఆ డాక్టర్లే నమ్రత దగ్గర పనిచేస్తున్నారా, లేకపోతే ఎటువంటి అర్హత లేకుండా ఎలిజిబిలిటీ లేకుండానే డాక్టర్ల పేరుతో ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో డాక్టర్లుగా కొనసాగి ఈ మోసాలలో భాగస్వామి అయ్యారా అనే విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది ఈ కస్టడీ విచారణలో. మొత్తానికి ఇవాళ నుంచి 5 రోజుల పాటు నమ్రత నిర్వాహకురాలు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు యొక్క కస్టడీ విచారణ అనేది జరగబోతుంది. మరి కొద్దిసేపట్లోనే ఆమెను చెంచల్గూడ ఉమెన్ జైలు నుంచి అదుపులోకి కస్టడీకి తీసుకోబోతున్నారు. రత్నకుమార్ 5 రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో గోపాలపురం పోలీసులు అసలు ఎక్కడి నుంచి విచారణ జరిపి, ఏ కోణంలో విచారణ జరిపి తిరిగి 5 రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది రత్నకుమార్? పూర్తిగా ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా ఇప్పటికే కొన్ని ప్రాథమిక విషయాలు కూడా తెలుసుకున్నారు కాబట్టి ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎలా చేస్తున్నారు, ఇందులో సరోగసి ప్రాసెస్, ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి పైకి చూపిస్తూ ఉన్నప్పటికీ ఇంటర్నల్ గా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది దాగి ఉంది కాబట్టి అసలు నమ్రత భార్యాభర్తలు లేని ఎవరైతే పిల్లలు లేని భార్యాభర్తలకు ఇటు ఇతర ప్రాంతాల నుంచి గర్భిణుల నుంచి వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలను తీసుకొచ్చి మీ పిల్లలే ఈ పిల్లలు అంటూ ఎలా ముట్ట చెబుతుందో ఈ వ్యవహారం మీద ప్రధానంగా ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. రూరల్ ఏ ప్రాంతాల నుంచి పిల్లలను రవాణా చేసి వాళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా అక్కడ పేద గర్భిణులకు డబ్బులు ఇచ్చి 80,000 రూపాయలు 90,000 రూపాయలు అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఇక్కడ ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఆ పిల్లలను అప్పచెప్పి ఈ పిల్లలే మీ పిల్లలు అని చెప్పడం, ఆ తర్వాత DNA పరీక్షలకు కూడా నిరాకరించడం, ఇదంతా కూడా ఒక పెద్ద బడా మోసం. కాబట్టి దీని మీద అసలు వీళ్ళు మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలు, ఇందులో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తులు ఇప్పటికే కొంతమంది కళ్యాణి అనేటువంటి డాక్టర్ కావచ్చు, మరికొంతమంది డాక్టర్ల యొక్క ప్రమేయం అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇక వీటన్నిటితో పాటు గాంధీ హాస్పిటల్ కు చెందినటువంటి ఒక డాక్టర్ యొక్క సత్యానంద్ అనేటువంటి అనస్థీషియా డాక్టర్ యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి అతని యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది, ఇంకా ఏ హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి వైద్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కార్యకలాపాలలో ఉంది అనేటువంటి విషయాల మీద కూడా అనేక కీలక విషయాలు ఈ యొక్క కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడి రైతు వినూత్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో ఒక వ్యక్తి బర్రెల చెట్టును కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. పాడి రైతు ఓదెలు తన బర్రెల కోసం ఓ షెడ్డుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారు. దీంతో ఆవేదనకు గురైన ఓదెలు ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులకు గేదెలు రావడంతో అందరూ హైరాణ పడ్డారు. కార్యకర్తలు, పోలీసులు వాటిని బయటకు పంపించేశారు. అక్కడే తనకు న్యాయం కావాలంటూ ఓదెలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. ఒకనొక షెడ్డును కూడా కూల్చివేశారు. బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలని పాడి రైతు వాపోయారు. తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలను ఆయన భార్యను పోలీసులు స్టేషన్కు తరలించారు. చెట్టు మొత్తం కూలగొట్టిరు. నా బర్రెలకు నా
అన్యాయం జరిగింది. నేను వారిలో నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ చేసినంటారు. అడిగితే ఏమంటాడు ఎమ్మెల్యే సారే స్కూల్ దారాని స్కూల్ వాళ్ళకి వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి పోలీసులు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు. కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. అది మన టీపీఓ మున్సిపాలిటీ నుంచి రెక్కాడితేగానే డొక్కాడని జీవితాలు వాళ్ళవి. ఉదయం లేచి కూలి పని చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండుతుంది. పని లేని రోజు ఆకాశం వైపు చూస్తూ దేవుడా మాకు పిడికడు ముద్దెన్నా ఇవ్వు అంటూ భగవంతుని వేడుకుంటూ నిత్యం జీవితాన్ని వెలదీసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఒక విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు రోడ్డు పక్కన గుడిసెలపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగి 3 ఏళ్లు గడుస్తున్నా తమను ఆదుకున్న నాథుడే లేడని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. నవంబర్ 20, 2022 సంవత్సరం తీరని ఘటన చోటు చేసుకుంది. ఉదయం 7 గంటల సమయంలో అక్కడ నుంచి కమాన్ నుంచి ఒక కారు అతి వేగంగా వచ్చి ఇక్కడ ఎవరైతే పని చేసుకుందామని తెల్లారి లేసి పని చేసుకుందామని బయల్ కమ్మర్ వాళ్ళు ఇక్కడ నిద్రించారు. ఆ నిద్రలోనే దాదాపు 4 నిద్రలోనే పైలోకానికి పోయిన పరిస్థితి. మరో 3 మాత్రం ఇంజూర్ అయి వాళ్ళు బెడ్పాలై కూడా వాళ్ళ ఇంట్లో బాధ అనుభవిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందండి. ఉదయం లేచి పని చేసుకుందామనేసరికి ఒకవైపు తెల్లవారు చూడకముందే వాళ్ళు ఆ పైలోకాలకు వెళ్ళిపోయారు, మృత్యువాత పడ్డారని కోణంలో వాళ్ళు ఇప్పటివరకు మన రాజ్ న్యూస్ తోటి కూడా చెప్పుకొని వారి సమస్య కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం కూడా అందక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగిందమ్మా ఆ రోజు? అసలు ఎవరు చనిపోయారు? పొద్దుగాల లేచి 6 గంటకు లేచి వచ్చిన 7 గంటకు కూర్చున్న జాగాల పని చేస్తే పని చేయలేదు, ఏం లేదు. నిలబడి సగం మందికి కింద కూర్చున్నా. రోడ్డు కూడా గెట్టలేదు. ఇంతే దూరం కొట్టిన వాళ్ళు జాయి తాగినా అట్లా చేసిన గంటకు సేపు నాకు ఇట్లా కారు వచ్చి కుదిపోయింది. నా బిడ్డలు, నా అక్క బిడ్డలు, నా మనవరు 4 చచ్చిపోయింది, 3 బతికింది. అలాకు రాళ్ళు పెట్టి నాకు తలకాయ పలికింది. ఒక్క బిడ్డకి 30 కుట్లు పడింది. చేతుల్లో పైసలు లేవు, ఏం లేవు. 3 సంవత్సరం అయింది నాకు. గోస అవుతుంది. తినడానికి దిక్కి లేవు. 30,000 మనిషికి చచ్చిపోయి నాకు ఇస్తా అని చెప్పినా ఏం చేయలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినా అది కూడా చేయలేదు. నాకు సాయం చేస్తా అని చెప్పినా సాయం చేయలేదు. సర్కారులు ఇక్కడ ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేదు. కూర్చున్న కాడికే వచ్చి గుద్దిపోయిండు. అటు నుంచి వచ్చిండు. మేము ఇట్లానే కూర్చున్నాం. ఆనాడు చల్లి ఉండే కదా, ఇట్లానే తాక్కుంటా కూర్చుంటే వాడు ఎక్కడి నుంచి వచ్చిండో వచ్చుకుంటా గుద్దుకుంటా వెళ్ళిపోయిండు. 4 చంపేసిండు, 3 గాయాలు కూడా చేసిండు. నీకేమైంది? నాకు కాలు ఇరిగింది, 5 రాళ్ళు ఉన్నాయి, ఈ మొత్తం పగిలింది. ఇప్పుడు మా నన్ను ఎవరు చూస్తారు? ఎవరు లేరు నాకు. నీకు ఎట్లా దొరుకుతున్నాయి పైసలు? తినడానికి పని చేస్తున్నావా? ఎట్లా దొరుకుతుంది? అని పని చేయొద్దా ఈ కాళ్ళతోటి? ఏం కూర్చున్న కాడ ఎవరు ఇస్తారు? నా అమ్మ ఇప్పుడు 2 రూపాయలు ఇస్తుంది. ఏమొస్తుంది అందులో? ఇట్లానే కూర్చుంటుంది. నంబరు కూర్చున్న కాడికి ఏమన్నా వస్తుందా? కింద కూర్చోరాదు, ఎత్తు ఉంటేనే కూర్చుంటా. ఎవరమ్మా, ఎవరు చనిపోయారు మీ దాంట్లో, మీ కుటుంబంలో? ఆ రోజు అసలు ఏం జరిగింది? మా ఆడబిడ్డే కోళ్ళ దిగింది. మా ఆడబిడ్డనే 3 ముక్కలు అయింది సార్. కారు వచ్చి గుద్దిండు ఘోరంగా. మరి మాకు ఇప్పటిదాకా ఎవరు సాయం చేయలే, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. 3 లక్షలు ఇస్తన్నారు, అది కూడా ఇవ్వలేరు. డబల్ బెడ్రూమ్ ఇస్తన్నారు, అది కూడా రాలే. మాకెవరు పట్టించుకుంటలేరు. మా గోస ఎవరు కూడా అర్థమైతే లేదు. మరి మాకెవరు పట్టించేటోళ్ళు ఉంటే మాకు సాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్.
మా బిడ్డే ఇప్పుడు 4 సంవత్సరాలు ఉండే, మా బిడ్డ ఇంత ఎత్తుండే, ఆమెకి ఇలా 10 కుట్లు పడ్డది, నడుము డ్యామేజ్ అయింది, మస్తు నైట్ అంతా ఏడుతుంది, నడుము నొప్పి కడుపు నొప్పి అని, మొత్తం కడుపులా రక్తం గడ్డలైనాయి. ఆమె పరిస్థితి మంచి లేదు, మా చిన్న బిడ్డకి కూడా. ఏమన్నారమ్మా అప్పుడు ఇట్లా చనిపోయారు? మీ బిడ్డ చనిపోయిందా? రాసినట్లా చనిపోయింది. 2 ఆడబిడ్డలు, మా బిడ్డ 13 సంవత్సరాలు ఉన్నది. 5 బిడ్డలే మాకు. చనిపోతే కూడా ఎవరు కూడా ప్రభుత్వం ఏం చేస్తలేరు, ఏం లేరు. ఏమి ఇస్తా అన్నారు 3 లక్షలు, అది కూడా ఏమి ఇస్తలేరు. మాకు కూర్చున్న కాడ ఏం దొరుకుతుందని గిరాకీ లేదు, ఏం లేదు అక్కడ. ఇక చెప్తే బాగా బాధ, కానీ అట్లే బాధపడు తినడానికి కానీ గిరాకీ వస్తలేదు. వచ్చిన 100 రూపాయల 150 చేసుకొని తింటున్నాం. ఇక ఏం చేస్తాం, ఇక్కడ వచ్చినప్పుడు అన్న 200-300 అన్న వెళ్ళలేదు ఈరోజు. ఇప్పుడు అది కూడా వెళ్తలేదు అక్కడ. ఇక ఏం చేయమంటారు సార్? ఏమన్నా సాయం చేస్తే మాకు కూడా మంచిది కదా. మా వాళ్ళు, మా 2 వదినలు, నా మేనకోడలు, నా భార్య, 4 చనిపోయిండు. 3కి గాయాలైనాయి. ఒక చిన్న పాప, ఇంకో ఆమెకైతే ఇంకా పెళ్ళి కూడా కాలే. ఆమెకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఆమెకు కాళ్ళు నడవస్తలేదు, కొద్దిగా మెంటల్గా ఉన్నది. బ్రెయిన్కు తాకిన ఆమెకు తాకితే ఇప్పటిదాకా ఏం సంబంధం వస్తలేదు. ఆమె అట్లానే పడిపోయింది. ఆమె కాలు ఎరిగిందని ఆయనకు ఎవరు చూసేటోళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎన్నిసార్లు నేను లెటర్లు ఇచ్చిన మినిస్టర్లు గతం ఉన్న ప్రభుత్వాలకు బాగా రిక్వెస్ట్ చేసి, సార్ మాకు ఇది అయింది, మరి 4 చచ్చిపోయిన 3 ప్రాణాలతో మరి ఏమైనా సాయం చేయండి సార్, మాకేమైనా మార్గం చూపెట్టనని చెప్పినాం. ఎన్నోసార్లు వేడుకున్నాం, కానీ ఇప్పటిదాకా మేము చేస్తామని అప్పటిమందం చెప్పేసి, అప్పుడు గత ఉన్న ప్రభుత్వాలు మాకు ఇది చేస్తాం, అది చేస్తాం, మనిషికో 3 లక్షలు, మనిషికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా ఏం లేదు. మేము అడగడానికి పోతే మేము చూస్తామని చెప్పేటోళ్ళు, కానీ ఇప్పటిదాకా ఏం లేదు మాకు. క్షతగాత్రులై కూడా ఇక్కడ విలవిలలాడుతూ కొట్టుకుంటూ ఉన్న పరిస్థితులు ఆ రోజు కనబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఆ దీనస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ మొర పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు 3 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఎవరు కూడా ఆదుకున్న పరిస్థితుల్లో లేరని రాజ్ న్యూస్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇప్పటి వరకైనా కానీ వీళ్ళ బాధను పట్టించుకొని వీళ్ళకు ఉండడానికి గూడు లేదా వాళ్ళకి ఏదైనా సహాయం చేసినట్టయితే వాళ్ళు రోజు తినుకుంటూ బతుకుతారు. ఇప్పటి వరకు ఒక మహిళ మాత్రం ఇంకా నడవలేని పరిస్థితి. ఆమె ఇక్కడే కూర్చొని ఇంటికాడనే ఉండాలి, ఇంత తిన్నది తినుకుంటూ బతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పట్టించుకొని వీళ్ళ బాధలు తీర్చాలని మన రాజ్ న్యూస్తో వాళ్ళ ఓడు వెళ్ళబిచ్చుకుంటున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.